బట్టి ఉంటది. ఇప్పుడు ఈ ప్రభుత్వం సక్సెస్‌ఫుల్‌గా చేస్తే చేయగలిగేది ఏం లేదు అతను. అంతే. అంటే క్రిందటిసారి చెప్పిన హామీలన్నీ క్రిందటిసారి ఆళ్ళు ఆ ఫీజు ఇది చేయలేకపోయారు కాబట్టి ఆ 2 సంపూర్ణ రుణమాఫీ, రైతు రుణమాఫీ, హ్మ్. అమరావతి పూర్తి కాకపోవడం. కానీ జగన్ సక్సెస్‌ఫుల్‌గా చేసినా దెబ్బ పడింది కదా! ఏది ఇప్పుడు సంక్షేమం వరకు చేశాడు. అదే అవును. కానీ అభివృద్ధి అన్నటువంటి ఆకాంక్షను మర్చిపోయాడు. హ్మ్. అంటే చంద్రబాబు దగ్గర కూడా అభివృద్ధి అన్న ఆకాంక్ష జనంలో ఉందన్నది మర్చిపోయాడు. అదే అవును. ఆకాంక్షకి ఇది మందు అనుకున్నాడు. హ్మ్. హ్మ్. రోగం ఒకటి, మందు ఒకటి. హ్మ్. హ్మ్. అవును. రోగం ఏంటంటే అభివృద్ధి అన్నటువంటి కసి ఉంది హ్మ్. జనంలో. హ్మ్. హ్మ్. ఆ కసిని తీర్చాలి అంటే అభివృద్ధి చేసి చూపించాలి. హ్మ్. అవును. కానీ ఇతను డబ్బులు పడేస్తే అది మర్చిపోతారు అనుకున్నాడు. హ్మ్. అది మర్చిపోకపోగా అది ఎవడ సొమ్ము ఇచ్చాడు, ఎవడబ్బ సొమ్ము ఇచ్చాడు అనుకున్నాడు. హ్మ్. హ్మ్. అది తేడా వచ్చింది. వ్యక్తిగతంగా ఏమైనా రియలైజ్ అవుతున్నట్టు ఏమైనా కనిపిస్తుందా? నిన్న సమావేశం వాళ్ళందరితో మాట్లాడిన తీరు ఇయన్నీ చూస్తే? ఏం లేదు. ఇప్పుడు నేను వాళ్ళది ఎందుకు అందరూ కలిసి ఓడిపోయాం? చేతులు కట్టుకుని నుంచున్నారు. సాధారణంగా అదే మామూలుగా అయితే గనక రియలైజ్ అయితే హ్మ్. ఇక్కడ ఏందబ్బా మీరు అందరు నుంచోవడం పదండి లోపల హాల్లోకి వెళ్ళి కూర్చుందాం అవును. అని నిజమే. తీసుకెళ్ళాలి హ్మ్. హాల్లోకి. సీఎం ఇంట్లో అంత హాల్ లేకుండా ఉంటదా ఆ, సీఎం దగ్గర? అక్కడ కూర్చుందాం పదండి అనాలి. హ్మ్. అంతేగాని చూసే వాళ్ళకి ఆ ఫోటో చూస్తే ఏముంది అందరు చేతులు కట్టుకుని నుంచుంటే. హ్మ్. అంటే ఒక డిప్రెషన్‌లో ఉన్నారు ఆయన. అదే ఇంకా అది అవన్నీ ఓ రకంగా పట్టించుకోలేదేమో. ఓదార్పు యాత్ర. హ్మ్. ఎవరు వీళ్ళందరూ ఆయన్ని ఓదార్చడానికి వెళ్ళారు. ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకోవడమే. ఆ, హ్మ్. కానీ అట్లా అక్కడే కూడా జాగ్రత్త పాటించాలి. చంద్రబాబు గారి దగ్గర చూడండి అది మీకు అవును. నీట్‌గా టేబుల్ ఏసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. అదే అది ఇవాళ వచ్చింది కదా! అదే తేడా.